ధరావతి శారద 21 వార్డు నుంచి నేను పోటీ చేస్తున్నాను. ఎంతో మంది సపోర్ట్ గా ఉన్నారు. వాళ్లకు మా వార్డోళ్ళందరూ నాకు ఎంతో ధైర్యం ఇస్తున్నారు. నేను గెలిపిస్తారని నేను ఆశపడుతున్నాను. ఏందని అంటే కొన్ని సమస్యలు ఇప్పుడు నేను పోతా అంటే కొన్ని సమస్యలు చెప్తున్నారు. కాల్వలు లేదు, రోడ్డు సరిగా లేదు, ఇవన్నీ చేయాలి అని అంటున్నారు. నేను ఎట్లయినా నేను గెలిచిన తర్వాత ఇవన్నీ చేపిస్తానని వాళ్ళకి హామీ ఇస్తున్నాను. ఏందని అంటే అన్న దృష్టికి కూడా తీసుకోపోయినాం. అన్న మా ఏరియాకి ఇట్లా ఉన్నది, మా వార్డు మీద కొన్ని సీసీ కెమెరాలు లేదని కొంతమంది అన్నారు, కాల్వలు లేదని కొంతమంది అన్నారు, వాటర్ సవలత లేదని కొంతమంది అన్నారు. అవన్నీ అన్న దృష్టికి తీసుకోపోయినా అన్న కూడా మాకు హామీ ఇచ్చిండు, నేను ఎట్లయినా చేపిస్తానని అన్నాడు. వాళ్ళకి ఏందని అంటే కోతుల ఇబ్బంది ఉన్నది, అది కూడా నా బాధ్యత, నేను చేపిస్తా వాళ్ళకు కూడా అని కూడా చెప్పిన. ఇప్పుడు ఇక్కడ రిజిస్టర్ అది ఆఫీస్ పడుతుంది అన్న, మా ఏరియాకు ఏ డైలాప్ లేదు, ఏది లేదన్న. మా వాడ మీద కనీసానికి ఇంత వ్యాలీ లేకుండా పోతుంది ఇండ్లకు, అన్ని ఆఫీసులన్నీ అటే ఉన్నది అన్న అని చెప్పినప్పుడు అన్న కూడా చెప్పిండు కదా, మీకు అంగడి సంత కావాలని అంటే ఇటు పెట్టిస్తా అన్నారు, అంగన్వాడీ సెంటర్ ఇటు కట్టిస్తా అన్నాడు. మళ్ళీ ఇది ఆఫీస్ కూడా ఇక్కడ రిజిస్టర్ ఆఫీస్ కూడా అది కూడా ఇక్కడ పెట్టిస్తామని చెప్పిండు. ఏ సమస్యలు ఉన్నా మేము తీరుస్తాం, వాళ్ళతో ఉంటాం, మేము వాళ్ళ తోడుగా ఉండి వాళ్ళ నీడగా మేము ఎక్కడ నైట్ పగలు అనంగా వాళ్ళతో నేను తిరిగి వాళ్ళకి ఏమేమి ఇబ్బందులు ఉన్నదో ఏది ఉన్నదో నేను తీరుస్తా, వాళ్ళతో నేను తిరుగుతా. వాళ్ళు ఏమేమి చెప్తున్నారో అవన్నీ హామీలు నేను చేపిస్తా. నేను గెలిచిన తర్వాత కూడా ఫస్ట్ ఏంటంటే వాళ్ళకు ఫస్ట్ బోర్ వేపియాలి, నేను బోర్ వేపియాలి, ఒక సీసీ కెమెరా పెట్టియాలి, ఇవన్నీ చేస్తానని నేను వాళ్ళకు హామీ ఇస్తాను. నా పేరు అంగో స్వాతి కిరణ్. నేను 21వ వార్డు బీఆర్ఎస్ అభ్యర్థిగా మీ ముందుకు వచ్చినాను. దయతలిచి నాకు ఓటు వేసి గెలిపించగలరని ప్రార్థిస్తున్నాను. గెలిచిన తర్వాత ప్రతి ఇంటింటికి సమస్య ఉన్నా, ఏ సమస్య అయినా, డ్రైనేజ్ సమస్య అయినా, వాటర్ కోతుల సమస్య అయినా, వాటర్ సమస్య అయినా, ఏదైనా దగ్గరుండి మీ ఇంటికి వచ్చి మీ దగ్గర కూర్చొని ప్రతిదీ మీ సమస్యని పరిష్కరిస్తానని హామీ ఇస్తున్నాను. మీ యొక్క అమూల్యమైన ఓటు కారు గుర్తుకు వేసి భారీ మెజారిటీతో గెలిపియగలరని ప్రార్థిస్తున్నాను. చాలా రోజుల తర్వాత ఒక గిరిజన బిడ్డగా మీ ముందుకు వచ్చి దయదలిచి మీ యొక్క అమూల్యమైన ఓటును కారు గుర్తుకు వేసి నన్ను భారీ మెజారిటీతో గెలిపియగలరని ప్రార్థిస్తున్నాను.